నేను చూసారా గార్డెన్ మొత్తం ఊడ్చేసాను అనమాట. ఇంకా కొంచెం లైట్గా దుమ్ము కూడా ఉంది. ఇక్కడ మనం చిక్కుడు చెట్టు అయితే పెట్టుకున్నాం కదా, ఇవన్నీ చీరలు మనం తాళ్ళు కట్టినాం కదా. ఈ చిక్కుడు చెట్టు తీసేసిన తర్వాత కొన్ని చీరలు మిగిలిపోయి అదే తాళ్ళు కొన్ని కట్ చేసుకున్నాను, ఇంకా ఏదైనా అవసరం పడుతుందని. ఈ చిక్కుడు చెట్టు మొత్తాన్ని నేను ఏం చేశాను అనేది మీకు క్లుప్తంగా నేను తెలియపరుస్తాను అన్నమాట. మొత్తం శుభ్రం చేశాను. ఇక్కడ వచ్చేసి పట్ట ఉంటే కొంచెం పెట్టాను అన్నమాట నీడకు. నీడ వంగ చెట్లు ఉన్నాయి రెండు, దానికి అట్లా పట్ట ఉంటే పెట్టేశాను అన్నమాట ఎండ తగలకుండా. మొక్కలు అయితే చాలా పెరిగిపోయినాయి ఈ ఎండలకు. ఎందుకంటే కడప జిల్లాలో 45 డిగ్రీల ఎండ అయితే ఉంది అన్నమాట. ఈ ఎండకు తట్టుకోలేవండి. ఇంకా 50 డిగ్రీల వరకు చేరొచ్చు అంటున్నారు ఎండ. ఈ చిక్కుడు చెట్టు నేను ఏం చేశాను అనేది చూపిస్తాను. ఇదండి మొత్తం ఈ పాదులో పెట్టేశాను. మొత్తం అంటే మొత్తం పెట్టలేదు, ఇంకా కొన్ని టబ్బుల్లో కూడా పెట్టాను. చూడండి ఈ సిమెంట్ లేని మడి ఇక్కడికి సెట్ చేశాను అనమాట. కొత్తగా నేను మారుస్తూ ఉంటాను. స్లాబ్ దెబ్బతినిందంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. అందుకు స్లాబ్ దెబ్బతినకుండా మనం చూసుకోవాలి. మొత్తం దీంట్లో అడుగు బాగానే వేసేసి కొంచెం లైట్గా కింద మట్టి కప్పి ఆమెన చిక్కుడు మొత్తం పెట్టేశాను. ఒకే లేయర్ మొత్తం పెట్టేసి ఇంకా మొత్తం మట్టి నింపేశాను. ఇంకా వాటర్ అయితే ఇచ్చినామంటే ఇక్కడ కుళ్ళిపోతుంది. మనకు ఆకుకూరలు కూడా ఏదన్నా ఉంటే మొలుస్తుంది అనమాట. ఇలా అయితే నేను సెట్ చేసి పెట్టుకున్నాను. నిన్న కోతులు వచ్చాయి, మీకు వీడియోలో కూడా నేను వంకాయలు ఉన్నవి నేను చూపించాను. మరేమో ఒక రెండేమో ఉన్నాయి వంకాయలు, కోతులు పీకేసాయి. ఒక గుత్తి అని ఒకే గుత్తికి ఒక 5-6 వంకాయలు ఉన్నాయి కదా, ఒక్క కాయ లేదు చూసారా, మొత్తం పీకేసినాయి. నిన్న కోతులు వచ్చేసి మొత్తం పీకేసినాయి అన్నమాట. ఈ యొక్క బీరతీగ ఇచ్చాను. సైడు దానిమ్మ, ఇక్కడ కొన్ని నేను ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. జామ చూసారా విత్తనంతో వచ్చింది, బాగా వస్తుంది. ఇలా కొన్ని మొక్కలు ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. 2 వరుసలు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు క్లీనింగ్ బాగుంది ఊడ్చడానికి. ఇది ఇక్కడ అయితే ఈ టబ్బుల్లో మొత్తం నేను నింపి పెట్టేశాను. ఈ చిక్కుడు వేసి మట్టి పెట్టేశాను. ఇంకా ఆకుకూరలు మనకు మొలకలు అయితే వస్తాయి. వేయండి, ఆకుకూరలు అయితే బాగా వస్తున్నాయి. ఉందండి చూడండి, అలా కప్పి పెట్టాను. దీంట్లో కూడా అలాగే సేమ్ ప్రాసెస్. దీంట్లో కూడా మనం మొత్తం కప్పి పెట్టేశాను. ఇది ఇక్కడ కూడా చూసారా, ఈ చిక్కుడు అంతా వేసి ఆమెను మట్టిగా పెట్టేశాను. జూన్ కల్లా మన కంపోస్ట్ అయిపోతుంది అనమాట, లీఫ్ కంపోస్ట్. మళ్ళీ ఎరువు వేపపిండి మాత్రమే కలిపి పెట్టుకుంటాను. ఇంకా ఈ పుదీనా చూసారా, ఈ ఎండలకు ఎట్లా ఎండిపోయింది. వాటర్ ఇస్తున్నాను, లిక్విడ్లు ఇస్తున్నాను, అయినా విపరీతమైన ఎండ సరిగా రాలేదు. ఇది ఒకటి నేను కిందికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఇలా లేపితే వచ్చేస్తుంది, తీసుకెళ్తాను. బీర చెట్టు తీసేసిన తర్వాత చూసారా విపరీతంగా మళ్ళీ మొగ్గ వస్తుంది. ఆ చెట్టు ఎందుకో పూయలేదు. ఫస్ట్లో అయితే భలే పూసేది, ఏమో 2 సంవత్సరాల నుంచి సరిగా పూయడం లేదు మళ్ళీ చెట్టు అది. అందుకని నేను ఇక్కడ కూడా నేను డెవలప్ చేస్తున్నాను. ఒక చెట్టు పూసినా ఒక చెట్టు పూయకపోయినా ఇవ్వండి మొగ్గ అనేది ఎంత బాగుందో చూసారా. గుత్తులుగా మొగ్గ అయితే ఉంది. ఉండండి మళ్ళీ మొగ్గ పూలైతే కొన్ని ఇచ్చినాయి, బాగా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి అన్నమాట. దీనికి కూడా మనం బీట్రూట్ జ్యూస్ అయితే వేసాను అన్నమాట.